నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మన అవకాశం ఉన్నా కూడా ప్రభువా నువ్వే వచ్చే ప్రభు, నేను చాలా బిజీగా ఉన్నాను అంటాం. మనం ఎంత దౌర్భాగ్య హృదయాలు మనవి. నువ్వే మా దగ్గరికి వచ్చి, మేము నీ దగ్గర రావడానికి అంత ఖాళీ లేదు ప్రభు మాకు. ఓ రోజు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన సామిల్లో పని చేసేవాడు. ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ ఆవిడని చర్చికి పంపి ఫోన్ ఆన్ లో పెట్టి నేను వింటానని కూడా అంట ఆడియో కాల్. అప్పుడు చెక్కలు కోస్తూ ఫోన్ ఆన్లో పెట్టుకు ఇనేస్తుంటే చిటికినేలు ఎగిరిపోయింది. అప్పుడు అర్థమైంది, ఓరు నాయన నేను ఈ పద్ధతి మంచిది కాదు, ఆయన్ని మన దగ్గర రప్పించుకోవడం కాదు, మనమే ఆయన దగ్గర పోతే బాగుంటది అని అనుకున్నాడు. అప్పుడు అవకాశం లేదనుకోండి, అది వేరే విషయం. అప్పుడు కూడా చెక్కలు కోస్తూ తినకూడదు. ఎక్కడో దూరంగా ఉన్నావు, దేవుని సన్నిధికి వచ్చే సమయం నీకు లేదు, అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా పని మానేసి దీని మీద దృష్టి పెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వడూ ఒకేసారి 2 పనులు చేయలేడు. చేసినా ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలడు తప్ప రెండింటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేడు. నువ్వు పని చేసుకుంటూ ఏదో చెక్కలు నరుకుతూ సామిల్లో చెక్కలు కట్ చేస్తూ వాక్యం వినేద్దామంటే అవదు, అది చాలా కష్టం అవుద్ది. అయితే దాని మీదైనా దృష్టి పెట్టాలి, లేకపోతే దీని మీదైనా దృష్టి పెట్టాలి. దీని మీద దృష్టి పెడితే దాని దగ్గర దెబ్బ అయిపోతావు, దాని మీద దృష్టి పెడితే ఇక్కడ దెబ్బ అయిపోతావు. రెండింటిలో ఏదో ఒకటి ఫెయిల్ అయిపోతావు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడి దగ్గరికి మనం రావాలి తప్ప మన దగ్గరికి ఎవరిని రప్పించుకోకూడదు, ఆ ప్రభువుని రప్పించుకోకూడదు. అర్థమైందా? Download ShareChat.